ఐబొమ్మ యుద్ధం ఆపేదలే. రవి అరెస్ట్. కానీ తెర వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? 24,000 కోట్ల పైరసీ సామ్రాజ్యం కథ. తాజాగా ఈ పైరసీ సామ్రాజ్యానికి రాజుగా చలామణి అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకి సవాల్ విసిరిన ఈ మాస్టర్ మైండ్ ను పట్టుకోవడం ఒక పెద్ద విజయమే. అయితే ఇది ఆ యుద్ధానికి ముగింపు కాదు, కేవలం ఒక ఆపరేషన్ ను దక్కించిన విజయం మాత్రమే. ఐబొమ్మ యుద్ధం నిజంగా ముగిసిందా? తెర వెనుక దాగి ఉన్న అసలు రాకెట్ ఏంటి? ఈ అరెస్టు వివరాలు పరిశీలిస్తే ఇది ఎంతటి భారీ నెట్వర్క్ అర్థమవుతుంది. కరేబియన్ దీవులు, ఫ్రాన్స్ వంటి విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కుక్కట్పల్లిలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రవి వల్ల తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు 24,000 కోట్ల నష్టం. ఒక్కసారి ఊహించండి, ఒక వ్యక్తి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం జరిగిందో. అతని ఫ్లాట్ లో ఏకంగా 21,000 సినిమాలు ఉన్న హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 3 కోట్ల పైగా అతని బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ చేశారు. ఈ అరెస్ట్ తో సినీ పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్క వెబ్సైట్ ను కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నడిపించగలడా? ఖచ్చితంగా కాదు. పోలీసులు కూడా ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, దీని వెనుక పెద్ద రాకెట్ ఉందని స్పష్టం చేశారు. రవి అరెస్ట్ కు ముందే దుద్దెల శివరాజ్, ప్రశాంత్ వంటి అతడి సహచరులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లు అనుసంధానమై ఉన్నాయని, ఈ గొలుసులో ఉన్న చిన్న ఏజెంట్లు, డేటా అప్లోడ్ చేసే టెక్నాలజీ టీం వీరంతా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. రవి అరెస్ట్ తో వెబ్సైట్ సేవలు నిలిచిపోయినా ఆ నెట్వర్క్ నశించిపోనంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. కొత్త ప్రమాదం, బెట్టింగ్ యాప్లు, 50 లక్షల డేటా. ఈ కేసులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఇంకోటి ఉంది. రవి కేవలం పైరసీ మాత్రమే చేయలేదు, పైరసీ సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ 100 కోట్లు ఆర్జించాడు. అంతేకాదు, ఇమ్మడి రవి వద్ద ఏకంగా 50 లక్షల మందికి పైగా ప్రజల వ్యక్తిగత డేటా ఉందని సజ్జనార్ వెల్లడించారు. ఇందులో బ్యాంకింగ్ వివరాలు కూడా ఉన్నట్లు అనుమానం. అంటే ఒక్క సినిమా పైరసీ కేసు ఇప్పుడు భారీ సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ గా మారింది. చూసారుగా, రవి అరెస్ట్ అనేది ఒక చారిత్రక విజయం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ పైరసీ యుద్ధం పూర్తి కావాలంటే ప్రభుత్వం కేవలం అరెస్టులకే పరిమితం కాకూడదు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ ను కూకటి వేలతో పెకలించాలి. లేదంటే ఐబొమ్మ పోతే రేపు మరో ఎక్స్బొమ్మ వస్తుంది. ఇక్కడ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సహకారం అత్యవసరం. ఈ పైరసీకి ఆజ్యం పోస్తుంది కేవలం రవి ఒక్కడేనా? కింద కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.